బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, క్రితం వీడియోలో శివరాత్రి అన్నారు, అహోరాత్ర త్రయము అన్నారు. అసలు అహోరాత్ర త్రయము, శివరాత్రి, అసలు ఇదంతా చాలా కొత్తగా ఉంది. అసలు వాటి అర్థం ఏమిటి? అంటే ఇది మీరు మొదటిగా కనిపెట్టిందేనా, ముందు నుంచి ఉందే అంటారా? తప్పకుండా. ఓం ప్రాళేయాచలమిందుకుందధవలం గోక్షీరఫేన ప్రభం భస్మాభ్యక్తమనంగదేహదహనజ్వాలావలీలోచనం బ్రహ్మేంద్రాదిమర్గణైస్తుతిపదైరభ్యర్చితం యోగిభిః వందేహం శకలం కలంకరహితం స్థానోర్ముఖం పశ్చిమం. ఓం నమః శివాయ. శివరాత్రి, అలానే అహోరాత్రత్రయం. ఈ అహోరాత్రత్రయం అంటే అమ్మా 3 ఉదయాలు 3 రాత్రులు, అంటే 72 గంటలు. ఇది చాలా అద్వితీయమైనటువంటిది. మీరు ఒకవేళ గూగుల్లో కొట్టుకున్న చరిత్రలో ఇప్పటివరకు జరిగిన దాఖలాలు లేవు. అదేదో సినిమా చూసాం లాస్ట్ టైం, త్రిశూల వ్యూహం అని అన్నారు. ఇది ఎవరికీ తెలియదు, అంటే వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు అని అన్నారు, చూసారా? అలానే ఈ యొక్క అహోరాత్ర త్రయము అనేటువంటివి మొత్తం 3 విధానాలమ్మా ఇవి. అంటే అహోరాత్రము, అహోరాత్ర త్రయము, అహోరాత్ర పంచమం, ఇలా ఉంటాయి ఈ విధానాల్లో. అహోరాత్రము అనగా ఒక ఉదయము ఒక రాత్రి. అంటే ఇవాళ ఉదయం 6 గంటలకు మనం ఏదైనా ఒక పని మొదలు పెడితే రేపు ఉదయం 6 గంటల వరకు అది కంటిన్యూ అవుతుంది, మధ్యలో విరామం లేకుండా. అది అహోరాత్ర త్రయము అనగా అది 3 రోజులు కంటిన్యూ అవుతుంది. అంటే 72 గంటలు ఏకధాటిగా, మధ్యలో కనీసంగా ఒక 2 నిమిషాలు కూడా విరామం, 1 నిమిషం కూడా, 2 కాదు, 1 నిమిషము కూడా విరామం లేకుండా ఈశ్వరుడికి చేసేటువంటి ఆరాధన ప్రాముఖ్యత. దీన్ని ఉజ్జయినిలో సంకల్పం చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల ఏమిటి ఉపయోగాలు, దానికి మూలార్థంగా మనం వెళ్ళాలంటే అమ్మా యుగాదిని తీసుకోవాలి మనం. క్రోధినామ సంవత్సరం వస్తుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో నవనాయకులు మొత్తం కూడా 4 పనిచేసుకున్నారు. కుజుడు 3 అధిపతి అయ్యాడు, శని 4 అధిపతి అయ్యాడు. 3, 4 ఎంతమ్మా? 7. ఇంకా మిగిలింది 2. ఒకటి గురువు, ఒకటి చంద్రుడు పంచుకున్నారు. దీనివలన ఏమిటి అంటే అన్ని రకాల కూడా అనర్థాలే. ప్రతి ఒక్కటి అధికంగా రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, వర్షం విపరీతంగా వస్తూ ఉంటుంది, అనావృష్టి అతివృష్టి అనేటువంటిది బీభత్సంగా ఉంటూ ఉంటుంది. ఎందువలన కుజుడు ఎవరు? రక్తకారకుడు, రోగకారకుడు, రుణకారకుడు కుజుడే. సేనాధిపతిగా శని ఉన్నాడు. దీని యొక్క ప్రభావం ఏమిటి అంటే యుద్ధం అనేటువంటిది మనం చూస్తాం. అంటే ఇప్పుడు నేను గెలవాలి, మీరు గెలవాలి, మీకు నాకు కొట్లాట. ఎన్ని కొట్లాట్లో సామాన్యమైనటువంటి ప్రజలు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. 1, 2 అని కాదమ్మా, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఉగాది నుంచి. ఎందుకు? ఇతపూర్వం 2000 సంవత్సరంలో అన్ని రకాల ఇబ్బందులు వచ్చి జనాలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. దీనివల్ల వచ్చేటువంటి అనర్థాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేటువంటి విషయంగా కొన్ని రకాల గ్రంథాలు, కొన్ని 100 సంవత్సరాల క్రితాల నుంచి గ్రంథాలన్నీ కూడా తీసి అందులో చూసాం మొత్తం ప్రమాణాలు ఏంటి అని. చండీకి తీసుకున్నాం ప్రధానంగా. అమ్మవారు రాక్షస సంహారం చేసిన తర్వాత వీరావేశంగా వస్తూ ఉంటారు. ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మం అయిపోతుంటుంది మొత్తం. దేవతలందరూ భయపడిపోతారు. అప్పుడు ఈశ్వరుడు వచ్చి అక్కడ పడుకుంటాడు అమ్మ కింద. మనం చూస్తూనే ఉంటాం చాలా చోట్ల. ఆ అమ్మవారి పాదం ఈశ్వరుడి గుండెల మీద పెట్టిన తర్వాత ఆ ఆవేశం మొత్తం అంతా తగ్గిపోయి అమ్మవారు శాంతిస్తారు. దీనికి మూలాధారంగా ఇవన్నీ కూడా తీసుకొని రుద్రారాధనే దీనికి శ్రేయోదాయకం. ఎందువలన కుజుడికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడికి అధిష్టానం ఈశ్వరుడు. అంటే ఏదైనప్పటికీ కూడా
లయకారకుడు అంటారు ఆయన. అంటే నాశనం చేసేటువంటిది అంటే లయము అంటే నాశనం అనే కాదు, సుఖంగా ఉండేటువంటిది కూడా లయబద్ధమే. లయబద్ధము అంటే ఏంటి? ప్రశాంతంగా వెళ్ళేటువంటిది. లయకారకుడు అన్న లయబద్ధము అన్న మన అర్థంలో ఉండేటువంటిది అక్కడ వాతావరణాన్ని బట్టి పరిస్థితిని బట్టి అర్థం అనేటువంటిది మనం మార్చుకోవచ్చు, ఒకటే ఉంటుంది. ఆ భావనలు మనకు నచ్చినట్టుగా మనం 100 రకాలు తీసుకుంటుంటాం. ఆ ఈశ్వరుడికి మనం చేసేటువంటి ఆరాధనే ఖచ్చితమైన నిరూఢ స్థితిలో జనాల్ని కాపాడుతుంది అనేటువంటిది అందులో తెలిసింది. అది దృష్టిలో ఉంచుకొని ఉజ్జయిని కుజుడు పుట్టినటువంటి జన్మస్థానం. దాన్ని అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతికాపురి 6ది. 6 అంటే శత్రుస్థానం. అటువంటి చోటుకి వెళ్ళి కనుక అంకురార్పణగా చేసినట్లయితే అన్ని రకాల కూడా దిగ్విజయం ప్రతి ఒక్క మనిషి చెందుతారు అని చెప్పి సంకల్పంతో అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి ఈశ్వరారాధనకి సంకల్పం చేశాం. నేను అడిగిన ప్రశ్న ఇది కాదు కదండి, అహోరాత్ర త్రయము అని మీకు అనిపిస్తుంది. ప్రతిదానికి ఒక మూలం కావాలమ్మా. అంటే ఎందుకు చెప్తున్నానంటే రుద్రం అనేటువంటిది అక్కడ మనం చేస్తున్నాం. ఈ రుద్రము మామూలుగా ఒక్కసారి పారాయణ చేస్తే 10 నిమిషాలు, ఇంకా లాగి పారాయణ చేస్తే 20 నిమిషాలు పడుతుంది. అటువంటి రుద్రము రుద్రయామలోక్త విధిని అనుసరించి రుద్రాన్ని రుద్రంతోటే సంపుటి చేసినట్లయితే ఒక రుద్రము 62 గంటలు పడుతుందమ్మా. 10 నిమిషాలు ఎక్కడ, 20 నిమిషాలు ఎక్కడ, 62 గంటలు ఎక్కడ? ఇది ఒక రుద్రమే. ఒక రుద్రం అంటే ఏంటి? రుద్రాన్ని రుద్రంతోటే అనులోమ విలోమంగా సంపుటి. అందరూ చేసేటువంటిది కాదు. ప్రాణగండం అంటారు సార్ అటువంటి పరిస్థితి చేయాలంటే. అంటే ఏమిటంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అదే విధానం అనుసరించి చెబుతూ ఉండటమే, ఇంకా వేరే పని వాళ్ళకు ఉండదు. ఇటు రుద్రం చెబుతూ ఉండాలి 62 గంటలు. ఇదే 62 గంటల సేపు అక్కడ రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఎటే టైం జరుగుతుంటాయి. ఈ ఒక రుద్రం అనేటువంటిది పూర్తయిన తర్వాత అంటే 169 వాక్యాలని కలిపితే ఒక రుద్రం. ఆ రుద్రం అక్కడ పూర్తి చేసిన తర్వాత శాంతి రుద్రంగా మళ్ళీ శతరుద్ర పారాయణ. అక్కడి మళ్ళీ 10 గంటలు, 62, 10, 72 గంటలు. అక్కడతోటి 3 రాత్రులు 3 ఉదయాలు పూర్తవుతాయి. మరి దీన్ని అహోరాత్ర త్రయము అని అంటారు. బాగానే ఉందండి. ఇంత చేయడం వల్ల ఏంటి ఉపయోగం? మహేంద్ర పదవి అంటే తెలుసమ్మా, అందులో అదే గొప్పది. అంటే ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం చేస్తారు, ఆయన ఒక ఉద్యోగం చేస్తారు, ఇంకో ఆయన వ్యాపారం చేస్తారు. ఎవరు ఏ వృత్తిరీత్యా వ్యాపారాల రీత్యా ఉద్యోగమో ఏదైతే చేస్తూ ఉంటారో అందులో ఉన్నత స్థాయికి వెళ్ళి నిలబెడతారు. అంత గొప్పది అది. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న అహోరాత్ర త్రయం అనేటువంటిది ఇప్పుడు మనం పెడితే గూగుల్ చెప్పాలి మినహాయిస్తే ఇంతవరకు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకున్న రాదమ్మా. అంత విశేషమైనది. మరి ఇంతకుముందు ఎవరు చేయలేదు అంటే చేసే సాహసం చేయలేదు. అంటే అందరూ చేయలేరంటారా? సాహసం చేయలేదమ్మా. సాహసం అందరికీ సాధ్యం కాదమ్మా. అంటే దానికి దీక్ష, కృషి, పట్టుదలే కాదు కావాల్సింది, అంతకు మించి కూడా కావాలి. భక్తి, ప్రేమ ఇవన్నీ కూడా కావాలి. ఇది నాది, ఎవరు వచ్చినా రాకపోయినా నేను చేసుకుంటానంటే కొన్ని దీనికి విధానాలు, అనుష్ఠాన బలం ఉండాలి. దీనికోసం ఇందాక కూడా మీకు 1 లక్ష పూర్తయిందన్న అక్షర లక్ష పంచాక్షరి కూడా దీనికోసం ప్రారంభం చేసాం. అదేంటంటే అక్షర లక్ష పంచాక్షరి ఎన్ని రోజులు పడుతుందా? మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతే పట్టదు. దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉంటాయి. ఆ విధానాన్ని అనుసరించుకుంటూ వెళ్తే 60 రోజులు 5 లక్షల పంచాక్షరి అవుతుందమ్మా. మేము అది కూడా ఎంతమంది 5గురం కలిసి చేస్తున్నాం. వైదిక సేవా సమితి విజయవాడ గత 20 సంవత్సరాలుగా పురప్రముఖులకి ఎంతో తల్లో నాలికగా ఉంటూ అందరినీ కూడా చక్కగా వైదిక మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆరవపల్లి బుచ్చిరామయ్య శర్మ గారు, అలానే పంచాంగం శ్రవణ్ కుమార్ శర్మ గారు, అద్దేపల్లి రాజశేఖర శర్మ గారు, ఇలా వాళ్ళు 3 నాకు ప్రధానంగా, నేను ఒకరు, నాకు తోడు ఇంకొకళ్ళు, ఇలా 5గురము కలిసి నన్ను పక్కన పెడితే వీళ్ళు 4 కూడా దీనికి కంకణం కట్టు కూర్చున్నారు. ఎవరు వస్తారు ఎవరు రారు అని కాదు. ఈ సంవత్సరం అనేటువంటిది చేసి తీరవలసినదే. ఎందుకంటే అమ్మా 3 సంవత్సరాల సాధన ఇది, ఇవాళ ఇది కాదమ్మా. 3 సంవత్సరాలుగా అహోరాత్ర త్రయం అనేటువంటిది చేయాలి అని సాధన చేసుకుంటూ వచ్చాం. ఇవాళ కూర్చుంటానంటే ఒకరోజు కూర్చోగలుగుతాను, 2వ రోజు వేడి చేసేస్తుంది, వాష్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి వచ్చేస్తుంది. అట్లా కాదమ్మా. ఆ మనిషి తిమ్మిరి వచ్చి నడవలేడు, చాలా ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమించేటువంటి స్థితిలోనే ఒక్కొక్క రకంగా చేసుకుంటూ వస్తున్నాం. అహోరాత్ర త్రయము అంటే అది మహేంద్ర పదవే ఒక్క మాటగా చెప్పాలంటే. అంటే ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా ఉన్నత స్థాయిని పొందేస్తారు. ఖచ్చితంగా పొందుతారు. అందులో ఎలాంటి సందేహము లేదు. మామూలుగానే రుద్రాభిషేకం ఒకసారి చేసుకుంటేనే మనకు శాంతి. అటువంటిది అంటే అనులోమ విలోమం అంటే ఏంటండి అని అడిగితే దానికి ఎలా చెప్పచ్చు అంటే
2 అక్షరం ప్రధానం. ఈ 2 మనం చెప్పడానికి ముందు 1 చెప్పాలి. 1 2 1 1 3 1 అబ్బో అంటే 1 నుంచి 100 వరకు కూడా సంపుడు తీసుకెళ్ళాలి. అంటే ఈ 100 అంకెలతో 100ని సంపుడు తీసుకెళ్ళాలి. 2తో స్టార్ట్ చేస్తాం. 2తో స్టార్ట్ చేయాలంటే ముందు 1 అనాలి. 1 2 1 మళ్ళీ 1 3 1 మళ్ళీ 1 4 1 మళ్ళీ అట్లా ప్రతిదానికి అనులోమ విలోమంగా వెళ్తుందమ్మా ఇది. ఇలా వెళ్ళటం అంటే ఏదో నేను వచ్చి కూర్చుంటే చేస్తాంటే అవదమ్మా, అది కఠినమైనటువంటి శ్రమ దానికి అవసరం. అందుకని 3 సంవత్సరాల నుంచి సాధన చేసుకుంటూ వచ్చాము. ఈశ్వర అనుగ్రహంతో అక్కడ పోచంపల్లి ఆలయంలో 360 శివలింగాల్ని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి ఆయన సన్నిధిలోనే అక్కడ శ్వేతనాగులు కూడా విపరీతంగా వచ్చి తిరుగుతున్నాయి. ఈ మధ్యన విపరీతంగా లారీలు వేసుకొని బస్సులు వేసుకొని తుఫాన్ వేవ బళ్ళు జనాలు విపరీతంగా వస్తున్నారు అక్కడికి. అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ముడుపులు కట్టేస్తుంటే కట్టద్దని చెప్పా. ముడుపులు ఏదైనా అంటే మనసులో అనుకోండి, తర్వాత ఇక్కడ మీకు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి అన్నం వండుకొని నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకొని వెళ్ళండి అంతే. తప్పితే ముడుపులు ఇక్కడ కట్టకండి. ఇక్కడ మీరు కట్టడం మొదలు పెడితే అది తెలియకుండానే వ్యాపారం అయిపోతుంది. వద్దు, ముడుపులు కట్టవద్దు మీరు పొరపాటున కూడా. హాయిగా మీకు అనిపించింది నమస్కారం చేసుకుని మనసులో పెట్టుకోండి, తీరిపోగానే వచ్చి చేసుకోండి అని చెప్తే మన ఆలయం పూర్తయ్యే మొన్న విపరీతంగా జనాలు వస్తున్నారు అనేటువంటి విషయం ఆ పరిసరాలందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆనందం కలిగింది. ఈశ్వరుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు. దీంతో మన రాష్ట్రాలన్నీ కూడా, తెలుగు రాష్ట్రాలు అనుకుంటే అది మన స్వార్థం అవుతుంది. అందరూ కూడా క్షేమంగా ఉండాలని సంకల్పం చేసి శివరాత్రికి 3 రోజుల ముందు నుంచి అంటే ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఈ 3 రోజులు కూడా కంప్లీట్గా ద్వాదశి ఉదయం అంటే సుమారుగా 5, 6వ తారీఖు 6, 7, 8 6వ తారీఖు ఉదయం మొదలు పెడతాము. 7, 8, 9వ తారీఖు ఉదయానికి పూర్తవుతుందమ్మా. అంటే 3 ఉదయం 3 రాత్రులు అంటే అహోరాత్ర త్రయము అంటే ఆ చిన్న వాక్యానికి ఒక్కొక్కటి అర్థం చెప్పుకుంటూ వస్తే ఇంకో 20 వీడియోస్ నేను చేయొచ్చు, మీరు వినొచ్చు. కానీ ఎంతసేపు వినగలిగేటువంటి శక్తి జనాలకు ఉండదు. వాళ్ళకి ఏదైనా కొట్టా తెచ్చారంటే రావాలి. అందుకని చాలా క్లుప్తంగా వివరించా కేవలం. చాలా డీటెయిల్గా అంటే ప్రతిదీ వివరణగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఇదండి అహోరాత్ర త్రయము. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా గురువుగారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి ఈ అహోరాత్ర త్రయానికి సంబంధించి గురువుగారు ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఉన్న పొజిషన్ నుంచి ఉన్నత స్థితి, అద్భుతమైన చక్రవర్తి పొజిషన్ అంటే ఒక మంచి స్థాయి, మనం ఉన్న సంస్థలో కానివ్వండి, ఉన్న వ్యాపారంలో కానివ్వండి, ఒక మంచి స్థాయికి చేరుకోవాలి, చక్రవర్తులు అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఈ అహోరాత్ర త్రయం చాలా బాగా ఉపయోగపడుతుందట. సో ఖచ్చితంగా కుదిరిన వాళ్ళందరూ ఇంతటి ప్రత్యేకమైన కార్యక్రమాలు చూడడం కానీ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పార్టిసిపేట్ చేయడం కానీ చేస్తే మరింత బాగుంటుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.